నమస్తే. బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. విజయవాడలో నిర్వహించిన ఏపీ హస్తకళ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్దామని పిలుపు. నార్నిమెరక గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులకు భోజనాలు ఏర్పాటు చేసిన మంత్రి నిమ్మల 10 మందికి సేవ చేయడంలో నిజమైన సంతృప్తి ఉందని వ్యాఖ్య. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తాం. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రకటన. మావిగన్ ప్రతిపాదనతో కూటమి నేతల్లో వణుకు మొదలైందన్న మాజీ మంత్రి జోగి రమేష్. జగన్ గురించి పిచ్చి ప్రలాపనలు చేస్తున్న మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మార్కెటింగ్ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళ మహోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుండి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారులు పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వంశపారంపర్యంగా వచ్చిన కళను ముందుకు తీసుకెళ్లడం కూడా ముఖ్యమే అన్నారు. నిర్మించిన భవనాల్లో కాదు, అది కాపాడుకున్న సంస్కృతిలో గౌరవించుకునే కళాకారులు కనిపిస్తుంది. ఈరోజు కేవలం నేను ఒక హస్తకళ మహోత్సవంలో పాల్గొనడానికి రాలేదు. మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన కళాకారుల తాలూకు అద్భుతమైన ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఒక తోటి కుటుంబ సభ్యులాగా నేను ఇక్కడికి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, నరసాపురం క్రోషెట్ లేస్, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది, ఇందాక మన సిసోడి గారు చెప్పినట్టుగా దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షలు కళాకారులు ఉన్నారని చెప్పారు. సో వారు శ్రమ, వారి కష్టం, వారి వారసత్వమే ఇది ఇలాంటివన్నీ సజీవంగా ఉంచుతూ ఉన్నాయి. వారి వస్తువులు తయారు చేయడం లేదు, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు. వారి చేతుల్లో కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఉంది. ఇందాక చిత్తూరుకు సంబంధించిన నేత కళాకారులతో మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా ఇండిగో గురించి ఏదో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, వారికి చాలా పెద్ద అయినా ఒక 80 వయసు సంవత్సరాలు ఉంటాయని వాళ్ళ నాన్నగారికి. వాళ్ళు చెప్తాం, మేము ఇక ఈ రంగులు మేము వేయాలి అంటే, మేజర్ ఇండిగో తోటి ఒక ప్రాసెస్ చేయాలి అంటే, ఆయన ఒక 70 ఏళ్ల వయసులో, 60 ఏళ్ల వయసులో ఎక్కడో మళ్ళీ వేరే రాష్ట్రంకి వెళ్ళి ఆయన నేర్చుకొని, ఆయన మళ్ళీ దాన్ని డైరీలో రాసుకొని, మళ్ళీ వాళ్ళ పిల్లలకి సాంప్రదాయంగా ఇవ్వటం, మళ్ళీ కొద్దిమంది విద్యార్థులకు నేర్పించడం చూస్తే ఇది డబ్బుతో వచ్చే సమస్య. డబ్బు వల్ల ఏదో డబ్బు వస్తుందని కాదు, కానీ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, నైపుణ్యాన్ని కాపాడాలని ఒక తపన వాటిని అలా చేయనిచ్చింది. సో అలాంటి కళాకారులు ఎంతమంది ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో? 2 లక్షలకు పైగా కళాకారులు, 45కు పైగా హస్తకళా క్లస్టర్స్, 36 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ హస్తకళలు. దీంతో ఒక 11 జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మనకి చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. దాదాపు 30 పైగా అవార్డుల్లో మనం దాదాపు 3వ వంతు, ఇందాక సిసోడి గారు చెప్పిన 3వ వంతు గెలుచుకోగలిగామంటే మనం ఎంత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం. మన ఈ మధ్యన మనకి ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్నా కానీ, మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్కి మ్యాక్రాన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ చేతికలు వెళ్ళడం, వీటన్నిటి వెనక ఎంత ఎఫర్ట్ పెట్టింది ఎన్డీఏ గవర్నమెంటు అనేది మీ అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో సాంప్రదాయాన్ని, టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా మనకి
నా ఉద్దేశం ఏంటంటే మన వ్యాపారాన్ని శ్రామికుల సేవలో సంతృప్తి మిగులుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం నార్నిమెరక గ్రామంలో ఉపాధి శ్రామికుల ఆత్మీయ సమావేశం విందు కార్యక్రమంలో మంత్రి రామానాయుడు పాల్గొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా శ్రామికులను నిర్వహించిన మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ తదితర పోటీలను తిలకించారు. లక్కీ డీప్ పోటీల్లో విజేతలకు మంత్రి రామానాయుడు చైర్లు అందజేశారు. అనంతరం శ్రామికులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఉత్సాహంగా ఉత్తేజంగా 20 సంవత్సరాల నుండి 80-90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ ఉపాధి హామీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీరు ఆ యొక్క ఆటల పాటల్లో మీరు పాల్గొనేటువంటి తీరు చూస్తే మాకు కూడా ఎంతో ఉత్సాహం వచ్చింది. మాకు కూడా మళ్ళీ ఎప్పుడో చిన్నప్పటి జ్ఞాపకాలు మా అందరికీ కూడా గుర్తుకొచ్చినటువంటి పరిస్థితి. అటువంటి ఒక మంచి వాతావరణం ప్రతి గ్రామంలోనూ ఉండాలి. ఒక మంచి వాతావరణం మనందరి మధ్య కూడా ఉండాలి. మనందరం కూడా హాయిగా ఆనందంగా సంతోషంగా అందరం కూడా గడపాలి అనే ఆలోచనతో, అంటే ఒక ఎమ్మెల్యే అంటే అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఖర్చు పెట్టడమే కాదు, ప్రజా సంక్షేమాన్ని ఆనందాన్ని సంతోషాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలకి మన పాలకులలో మనం ప్రారంభించి ముందు తీసుకెళ్తూ ఉంటాం. అందులో భాగంగానే ఉపాధి హామీ శ్రామికులు కూడా గౌరవించుకోవడం, వాళ్ళని సత్కరించుకోవడం, వాళ్ళలో నైపుణ్యత ఎవరికైతే ఉందో వాళ్ళని గుర్తించడం, వాళ్ళలో అదృష్టవంతుల్ని గుర్తించి వాళ్ళని కూడా అభినందించడం, ఇట్లా ఒక కుటుంబ సమేతంగా ఏ రకంగా అయితే పిక్నిక్ జరుపుకుని ఆనందపడతారో ఆ రకంగా ఈరోజు ఒక గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఇవాళ పెద్ద చిన్న అనేటువంటి భేదం లేకుండా ఒక మంత్రి దగ్గర నుంచి ఒక ఉపాధి హామీ శ్రామికుల వరకు కూడా అందరం కూడా కలిసి మెలిసి ఒక కుటుంబం మాదిరిగా ఈరోజు మనందరం కూడా ఉన్నాం. మీరు కూడా చాలా హాయిగా ఆనందంగా చాలా రోజుల తర్వాత నవ్వుకుంటూ చూస్తాను. నేను కూడా ఆడేవాళ్ళని కదా చూసేవాళ్ళు కూడా ఆనందంగా హాయిగా నవ్వుకునేటువంటి పరిస్థితి. మనం హాయిగా ఆనందంగా ఉంటే ఏమవుతుంది, మన ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంది. ఒక బీపీ ఒక షుగర్ టాబ్లెట్ తగ్గుతుంది మనకి. ఆనందం సంతోషం ఉంటాయి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమాలకి రూపకల్పన. ఇదే దేశంలోనూ రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమం కాదు. మన నియోజకవర్గంలో మనం మీ అందరితోటి హాయిగా ఆనందంగా గడపాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తాం. ఎందుకంటే శ్రమను గౌరవించాలి, కార్మికుల్ని సత్కరించుకోవాలి అనేటువంటి ఆలోచన. ఈ దేశానికి ఒక సైంటిస్ట్, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ ఎంత అవసరమో ఈ సమాజానికి కూడా శ్రామికుడు కార్మికుడు కూడా అంతే అవసరం. అటువంటి శ్రామికుడిని కార్మికుడిని మనం గౌరవించుకోవాలి, సత్కరించుకోవాలి, వాళ్ళ శ్రమని గుర్తించాలనే ఆలోచనతో గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా చల్లని మజ్జిగ మీ అందరికీ అందజేయమని మా పార్టీ నాయకులు కోరాం. వాళ్ళందరూ కూడా మీకు మజ్జిగ అందజేశారు. మజ్జిగ అందించడమే కాదు, ఈ 2-3 నెలలు ఈ సీజన్లో ఇంత శ్రమించి పని చేసినటువంటి మీరు కనీసం ఒక్కరోజైనా సంవత్సరానికి ఉల్లాసంగా గడపాలి, ఉత్సాహంగా గడపాలి, మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలనేదే నా లక్ష్యం. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మీ పని మొదలవుతుంది. ఇల్లు తొడవడం దగ్గర నుంచి, బట్టలు తొడవడం దగ్గర నుంచి, ఇల్లు దులుపుకోవడం దగ్గర నుంచి, టిఫిన్ల దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, పిల్లలకి క్యారేజీలు తగ్గడం దగ్గర నుంచి, మరి ఇన్ని పనుల్లో మీరు సతమతం అయిపోయేటువంటి మీరందరూ కూడా సరదాగా ఆనందంగా చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తయిందన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చేనేతలు సహకార సంఘాలకు వరాల జల్లు కురిపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆప్కో బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. ఆప్కోను లాభాల బాట పట్టిస్తామని 2014-19 మధ్య చంద్రబాబు పాలన చేనేత రంగానికి స్వర్ణయుగం అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వ్యవస్థల మాదిరిగానే చేనేత రంగాన్ని కూడా భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. అన్న నందమూరి తారక రామారావు గారు పునాదులు వేస్తే ఆ పునాదులపైన అభివృద్ధి అనే గోపురం కట్టిన వ్యక్తే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ఈ 2 సంవత్సరాల సుపరిపాలనలో మరి బీసీలకు సింహభాగం వేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి బీసీల సంక్షేమమే మా ధ్యేయం, కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీలు సమాజానికి మరి బ్యాక్వర్డ్ కాదు,
ఈ బీసీలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మరి బీసీలు బ్యాక్ బోన్గా తయారు కావాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మొన్నటి రోజున మరి గతంలో మరి బడ్జెట్లో మరి బీసీలకే మరి సింహభాగం వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో 35,000 కోట్లు బీసీలకు కేటాయించారు. రెండో బడ్జెట్లో 47,000 కోట్లు కేటాయించారన్న విషయం తెలియజేస్తూ మరి మూడో బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలంటే మరి గట్టి పునాదులు వేయాలి. ఆ పునాదే, ఆ వజ్రాయుధమే మరి విద్య అని గ్రహించారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే ఆశయంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీ బిడ్డలకు మరి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి మన రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాలలు మరి 109 అంతేకాకుండా మరి బీసీ హాస్టల్స్లో మరి గత ప్రభుత్వం పెట్టిన డైట్ బిల్లులు పెండింగ్ కూడా క్లియర్ చేస్తూ మరి 109 గురుకుల పాఠశాలలో మరి సుమారుగా 50,000 మంది విద్యార్థులు దాకా ఉన్నారు. ఆ 50,000 మంది విద్యార్థులకు మరి పర్ఫార్మెన్స్ కూడా మరి స్టేట్లోనే నెంబర్ 1 రావడం కూడా జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ ఈ ఏడాది 10th రిజల్ట్స్ 96.02%, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 94% మరి పర్సెంటేజ్ కూడా రావడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి IIITలో గత ఏడాది 302 మంది, ఈ ఏడాది 375 మంది కూడా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యంగా పిల్లలకు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కావడంతో బీసీ బిడ్డలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా విధాలుగా కనీస అవసరాలు కూడా మరి లేక, వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మరి నిధులు కూడా కేటాయించటం, ఆ నిధులు కేటాయించిన దాంట్లో మరి మరమ్మతులు కూడా చేశాం. దాంతోపాటు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా మరమ్మతులు కూడా ఎంజేపీ గురుకుల పాఠశాలలో రిపేర్లు కూడా చేయించామన్న విషయం కూడా తెలియజేస్తూ దానితో పాటు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో మరి ఏదైతే వారి అవసరాని కోసం మరి ఇన్వర్టర్స్ ఏర్పాటు చేసాం, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసాం, మరి కావాల్సిన మస్కిటో మెష్లు ఏర్పాటు చేసాం. దాంతోపాటు పిల్లలందరికీ సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేస్తూ వాళ్ళకు కావాల్సిన స్టడీ మెటీరియల్స్ కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మరి స్పోర్ట్స్ కిట్, ట్రాక్ సూట్తో సహా పిల్లలందరికీ ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఈ సంవత్సరంలో ఎంజేపీ గురుకుల పాఠశాలలు 6 బాలికల జూనియర్ కాలేజీగా అప్గ్రేడేషన్ కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.